తోటి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సింహ గారు. సో క్రౌడ్ ని కంట్రోల్ చేయడంలో కూడా సింహ గారు ఒక కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇంకా హోస్ట్ ఇక్కడికి చేరుకోలేదు. కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేస్తూ పాటలు కూడా పాడుతూ ఉన్నారు. సో మనం చూస్తున్నాం మెగా ఫ్యాన్స్ కూడా కొంతమంది ఇక్కడికి చేరుకున్నారు. వారి అభిమానాన్ని ఎట్లా చాటుతారో ఒకసారి చూద్దాం. ఏమనుకుంటున్నారండి మెగాస్టార్ రీఎంట్రీని, 150th మూవీని? ఆల్వేస్ బాస్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్ అండ్ వి వెల్కమ్ బాస్ వన్స్ అగైన్ ఆఫ్టర్ many years. We are happy to welcome our boss and we are more excited to see on the screen. That's it. మెగాస్టార్ జిందాబాద్. సార్ మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. రాజకీయాలకు దూరం అయిన దగ్గర నుంచి కూడా మా చిరంజీవి గారు 150 సినిమా తీయాలని అభిమానులు అందరం కూడా ఆయనతో ఎన్నో మీటింగులు పెట్టి, సార్ మీరు ఖచ్చితంగా 150 సినిమా తీయాలి, అది ఒక ఇండస్ట్రీలో అది గ్రేటెస్ట్ మూవీ కావాలని చెప్పి కూడా మేము అందరం ఆయన్ని పలు మీటింగ్లో జరగడం జరిగింది. తప్పకుండా మా అభిమానుల ఆహ్వానాన్ని మన్నించి ఆయన 150 సినిమాని అనౌన్స్ చేయడం, సినిమా పూర్తి చేయడం, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం, ఈరోజు ఆడియో ఫంక్షన్ జరుపుకోవడం కూడా మా అభిమానులకు ఎంతో, సంక్రాంతి పండగ కన్నా కూడా ఈ పండగ ఎంతో మాకు అన్ని పండుగల కన్నా ఈ పండుగ చాలా ముఖ్యమైందని చెప్పి మేము ముఖ్యంగా భావిస్తున్నాం. సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్ గా వచ్చింది. సినిమా కూడా నెంబర్ 1 గా. సో ఈ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి భారీ సంఖ్యలో మనకి బౌన్సర్స్ కూడా అవసరం అవుతారు. అలాగే బౌన్సర్స్ లో కొంతమంది ఆర్టిస్టులు కూడా ఉంటారు. సో మీరు చాలా సినిమాలు యాక్ట్ చేశారు కదా, సో మీరు మెగా ఫ్యాన్. సో ఈ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి కూడా బౌన్సర్ హెడ్ గా మీరు వచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఉంది క్రౌడ్ చూస్తుంటే? యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అండి, మెగాస్టార్ మీద అభిమానంగా వచ్చాము. ఇదంతా మాదే ఈవెంట్. ఒక సముద్రంలో అనిపిస్తుందండి ఇక్కడ. అసలు మామూలుగా లేదు క్రౌడ్, హారిబుల్. ఆల్రెడీ మా వాళ్ళందరూ వెళ్ళారు, ఇంకా పెంచుతున్నారు బౌన్సర్స్ని. పోలీస్ వారు కూడా చాలా సహకారం చేస్తున్నారు. మాక్సిమం మేము కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాము, కానీ ఫ్యాన్స్ మాత్రం ఉత్సాహం తట్టుకోలేకపోతున్నాం అండి ఇక్కడ. అన్నయ్య వచ్చే వరకు అయితే కంట్రోల్ చేయడం కష్టం. అన్నయ్య వచ్చిన తర్వాత కొంచెం కాకపోతే వెళ్తున్నాం మేము ఇప్పుడు కంట్రోల్ చేయడానికి మళ్ళీ. థ్యాంక్ యూ అండి. రైట్. సో క్రౌడ్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉందని చెప్పి బౌన్సర్స్ చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికీ మెగాస్టార్ రీఎంట్రీని ఆయన చూడడానికి చాలా మంది ఇప్పటికే ఇక్కడ కార్యక్రమానికి చేరుకున్నారు. సో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఖైదీ నెంబర్ 150 ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరుగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అభిమానులు ఇప్పటికే వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. అభిమానుల కంట్రోల్ చేయడానికి బౌన్సర్స్ కూడా కుదిరినటువంటి పరిస్థితి కనపడుతోంది. మెగాస్టార్ చిరంజీవి వచ్చే స్వయంగా ఆయన చెప్తే గానీ వారు మాట వినే పరిస్థితి కనపడడం లేదు. ఇప్పటికే కిక్కిరిసిపోయింది హాల్ అంతా కూడా, స్టేడియం అంతా కూడా. మరికొద్దిసేపట్లో చిరంజీవి అలాగే మెగా ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. అలాగే ముందుగా అనుకున్నట్లుగా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది, కానీ అనివార్య కారణాల వల్ల ఆయన రావడం లేదు. సో అది కొంచెం ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్ అయ్యే అవకాశం కనపడుతోంది. మొత్తానికి మెగా హీరోలంతా కూడా ఈరోజు స్టేజ్ ని అలంకరించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్, అలాగే సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వీరంతా కూడా ఈరోజు ఈ స్టేజ్ మీద కనబడబోతున్నారు. అందరూ ఒక దగ్గర కనబడబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటే బాగుండేది అనేది ఫ్యాన్స్ అభిప్రాయం. పవన్ కళ్యాణ్ కోసం కూడా వచ్చిన ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ కనబడే అవకాశం అయితే కనబడడం లేదు అనివార్య కారణాల వల్ల. మొత్తం స్టేజ్ కూడా చాలా భారీగా, చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఫ్యాన్స్ కూడా తమ కోలాహలాన్ని చూపెడుతూ ఉన్నారు. సో మరికొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఎన్టీవీ మీకు ఎక్స్క్లూజివ్ గా అందించబోతుంది. అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి మీకు అందిస్తూ ఉంటాను. స్టేట్ ఇంటూ ఎన్టీవీ. అవుట్ స్టూడియో. హాయ్లాండ్ లో జరిగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగా అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఫంక్షన్ కు ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచే హాయ్లాండ్ కు భారీగా చేరుకుంటున్నారు అభిమానులు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. ఓవర్ టు బాలకృష్ణ. చిరు 150వ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి విజయవాడలో వేదిక పూర్తిగా సిద్ధమైంది. అటువైపు అభిమానులు కూడా గత 9 సంవత్సరాలుగా ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి ఇక్కడ ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. అటువైపు చూస్తూ ఉన్నాం అభిమానులు కేరింతల్ని. మరోవైపు ఇప్పుడే పవన్ అటు చిరు అభిమానులతో పాటు చిరు కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు రావడం జరిగింది. చిరు కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడే హైలాండ్ లో ఉన్న తమ రిసార్ట్స్ లోకి ఇప్పుడే వెళ్లడం జరిగింది. మరోవైపు అభిమానులు కూడా టికెట్స్ సరిపోవడంతో వాళ్ళు గోడలు దూకి కూడా ఇప్పటి వరకు పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం, కనీసం తిండి కూడా లేకుండా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకు వాళ్ళు గోడలు దూకి కూడా వచ్చేస్తున్నట్టుంది. మరోవైపు బౌన్సర్స్ కూడా పరిగెట్టేస్తున్న పరిస్థితి. ఇటువైపు చూస్తున్నాం విఐపీల క్యాబిన్లలో కూడా వీళ్ళు దూకుతున్న పరిస్థితి. ఎంతో ప్రమాదకరమైన పరిగెడుతున్నారు. మొత్తం గ్రౌండ్ అంతా ఎటువంటి బౌన్సర్స్ కాదు, పోలీసుల ప్రొటెక్షన్ కూడా ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వైపు సరైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అభిమానులు అయితే ఎక్కడ వినే పరిస్థితి లేదు. కుర్చీలు బెంచీలు ఇరక్కొడుతూ ముందుకు పోతూ ఉన్నారు.
ఎక్కడ దొరికితే తమ స్టేజ్కి వీలైనంత ముందుగా వెళ్దామనే ఉద్దేశంతో వీళ్ళందరూ ముందుకి తోసుకుంటూ కూడా పోతున్న పరిస్థితి మనకి ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి హైలాండ్ చిరు 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మనకు కనబడుతున్న పరిస్థితి ఇది. కెమెరామెన్ మేరాతో బాలకృష్ణ, ఎన్టీవీ, హైలాండ్. మెగాస్టార్ చిరంజీవికి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. చిరు అభిమానులు ఎయిర్పోర్ట్ లో సందడి చేశారు. తమ అభిమాన నటుడిని చూసి ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం చిరంజీవిదే కావడం విశేషం.